హాయ్ హలో నేను మీ యమున. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. ఇవాళ మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, ఎంపీ సర్టిఫైడ్. హలో సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? చాలా మందికి తెలియని విషయం ఇది. చాలా మందిలో ఈ డౌట్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? యమున గారు, ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎలా చేయాలి ఏంటి, ఒక లేమన్ ఎవరికైతే అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది తెలీదో వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళకి ఏంటేంటి కావాలి అనేది మనం మాట్లాడుకుందాం. రైట్. అంటే పాతకాలంలో చూసుకుంటాం మేడం, మనం ముందు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంతా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. మనం ముందు సంవత్సరాల క్రితం చూసుకుంటే అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది తెలియదు ఎవరికి. ఏదో చాలా తక్కువ మందికి తెలుసు, ఏదో ఇన్వెస్ట్ చేసేవారు. అప్పుడంతా ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీసు, తర్వాత ఈ ఎఫ్డీస్, చీటీ కట్టడం అలాగే చేసుకునేవారు, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని. సో అలా చేసేటప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడంతా అవుట్డేటెడ్ అయిపోయింది. ఎఫ్డీ అన్నా సరే ఏంటంటే 6% రిటర్న్స్, చిట్టీలు అయితే రొటేషన్లో వచ్చే అమౌంట్, తర్వాత పీపీఎఫ్ అన్ని ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఒక రిటర్న్స్ వచ్చాయి ఇన్వెస్ట్మెంట్స్ మాట. సో ఇది కంపేర్ చేసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్లో అనేది బెటర్ రిటర్న్స్ అనేది వచ్చినట్టుగా ప్రూఫ్ ఉంది. సో దీంట్లో ప్రతి ఒక్కరు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మేడం, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరైనా సరే అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ పెడతారో మనకి రిటర్న్స్ ఎలాగ వస్తాయి అనేది తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేది మార్కెట్లో. మార్కెట్ అంటే స్టాక్స్ కొనుక్కుంటుంటారు కొంతమంది, డైరెక్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అదే స్టాక్స్ని ఒక 25 నుంచి 30-40 స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు. ఒక ఫండ్ మేనేజర్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక 100 రూపాయల నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఒక కస్టమర్ ఉన్నారు, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆయనకి ఎలా చేయాలో స్టార్ట్ చేయాలో తెలియదు. సో ఫస్ట్ ఆయనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన కేవైసీ, నో యువర్ కస్టమర్ అని అయి ఉండాలి. అది అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళ పాన్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ ఉంటే, పాన్ కార్డు ఉంటే, పాన్ నెంబర్ ఉంటే దాంతో పాటు చెక్ చేసి మన కేవైసీ అయిందా లేదా చూసుకుని ఫస్ట్ కేవైసీ అనేది చేయించాలి. కేవైసీ అయిపోయింది. కేవైసీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటూ రిజిస్టర్ చేసుకుని ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఎన్ఎస్సి ఎన్ఎంఎఫ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాంట్లో నేను నా కస్టమర్స్ అందరూ రిజిస్టర్ చేసి వాళ్ళని కేవైసీ అయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా చేయొచ్చు అంటే నేను కింద చెప్పినట్టుగా 100 రూపాయల నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒక మనిషి 100 రూపాయలతో స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఒక మనిషి 1000 రూపాయలు స్టార్ట్ చేస్తారు. సో అలాగా కొంతమంది 10,000, 20,000 ప్రతి నెల. దీంట్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఎస్ఐపి అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే క్రమబద్ధంగా ప్రతి నెల కానీ ప్రతిరోజు లేదా ప్రతి వారం లేదా క్వార్టర్లీ కట్టేది క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక టర్మ్ ఏంటంటే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది కాకుండా మేడం వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ సమయం ఉండి దాని నుంచి రిటర్న్స్ రావడం. దీంట్లో రిటర్న్స్ మేడం జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే మనం 12-15% అనేది వస్తూ ఉంటుంది. కానీ అస్తమానం ఈ 12-15% వస్తుందా అంటే గ్యారంటీ అయితే లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏమంటారంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో మనకి నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. బట్ ఇంత లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఈ 12-15% అనే రేంజ్లో వస్తుంది రిటర్న్స్. సో అదే తీసుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మేడం ఎస్ఐపి మూలంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, లంసమ్గా చేయొచ్చు. సో ఇది కాకుండా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు మనకి ఎందుకు చేస్తాం, మనకి బెటర్ రిటర్న్స్ రావాలి. అది ఇప్పుడు మీరు ఎఫ్డీలు వేసారనుకోండి 6% వస్తుంది, ఇన్ఫ్లేషన్ కూడా అంతే ఉంది. సో మన ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు కాబట్టి మనకి బెటర్ వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇక్కడ పెడితే ఏమవుతుందంటే మీకు ఒక 1-2-3 years నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా సరే మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కాకపోతే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఏదైతే మీకు డబ్బులు లాంగ్ ఒక 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వద్దు అనుకుంటారో అలాంటి డబ్బులు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సో దీంట్లో కాకుండా మేడం ఎస్ఐపి లంసమ్ అయిపోయింది. దీంట్లో ఇంకో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్
టర్మినాలజీస్ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఎస్టిపి అంటారు. అంటే ఎప్పుడైతే మనం మార్కెట్ వాలటైల్ ఉంటే మనం డెప్ట్ ఫండ్లు వేసుకుని డెప్ట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ 2 టైప్స్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ ఫండ్, డెప్ట్ ఫండ్. ఈక్విటీ ఫండ్ హైలీ రిస్క్, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. డెప్ట్ ఫండ్లో రిస్క్ ఉండదు, మీకు ఎఫ్డి ఎలాగైతే ఉంటుందో అదే రిటర్న్స్ దీంట్లో కూడా వస్తుంటాయి. సో మనం ఎప్పుడైతే మార్కెట్ వాలటాలిటీ ఉండేటప్పుడు డెప్ట్ ఫండ్లో వేసుకుని ఎస్టిపి అనేది మ్యూచువల్ ఈక్విటీ ఫండ్లోకి చేసుకోవచ్చు, దాన్ని ఎస్టిపి అంటారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఒక కార్పస్ క్రియేట్ చేశారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1 కోటి 2 కోట్లు క్రియేట్ చేసుకున్నారు. చేసుకుని ఒక 60 ఇయర్స్ రిటైర్మెంట్ తర్వాత ఆయనకి మంత్లీ ఇన్కమ్ కావాలి, ప్రతి నెల ఒక ఒక మంత్లీ ఇన్కమ్ లాగా కావాలి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఆ మంత్లీ ఇన్కమ్ అనేది కూడా చేసుకోగలుగుతాం మనం. ఆ ₹1 కోటి 2 కోట్లు కార్పస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది పెట్టుకుని దాని నుంచి ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, ప్రతి నెల ఎంత కావాలో అంత అమౌంట్ తీసుకుంటూ మన మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. దాంతోపాటు ఆ ఫండ్ వాల్యూ ఏదైతే ₹2 కోట్లు ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తాం కదా, అది పెరుగుతుంటుంది. ఫండ్ వాల్యూ పెరుగుతుంటుంది, మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఈజీ అండి. కొంతమంది ఏంటంటే చాలా రిస్క్ ఉంటుంది, భయపడుతుంటారు. జీవితంలో ఎప్పుడైనా ఈ ఫియర్, భయం, రిస్క్ అనేది ప్రతి లైఫ్లో ప్రతి స్టేజ్లో ఉంటుంది. ఆ రిస్క్ తీసుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం, మనకు బెటర్ రిటర్న్స్ అనేది మనం సంపాదించగలుగుతాం. సో మన కార్పస్ క్రియేట్ చేయాలంటే ఒక బిజినెస్ చేయాలనుకోండి, ఏం చేయాలి, రిస్క్ ఉంటుంది. మరి డబ్బు ఆ రిస్క్ తీసుకుని ముందుకెళ్ళాలి కదా, ముందుకెళ్ళేటప్పుడే మన మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బెటర్ రిటర్న్స్ అనేది వస్తుంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు ప్రతి ఒక్కదాన్ని వివరంగా. రైట్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి.